హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. టాలీవుడ్ లో తక్కువ సినిమాలే చేసినప్పటికీ వితికా షేరు అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు అస్సలుండరు. భీమవరంలో జన్మించిన ఈ బ్యూటీ మొదట కన్నడ చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చింది. తన 15వ ఏట 2008లో అంతు ఇంతు ప్రీతి బంతు అనే సినిమా వచ్చేసి కన్నడ చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేసిందనమాట. అయితే ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించాలని టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. 16 ఏళ్ల వయసులో తెలుగు సినిమా ఆడిషన్స్ కోసం వెళ్తే తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూలో భాగంగా హాట్ షాకింగ్ కామెంట్స్ అయితే చేసిందనమాట మన వితికా షేరు. అయితే కన్నడ సినిమా తర్వాత తెలుగులో అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగినట్లుగా అప్పటి రోజులను వితికా అయితే గుర్తు చేసుకుంది. కానీ ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో ఫోటోలు రీల్స్ పెట్టిన ఛాన్సులు వస్తున్నాయని ఆమె తెలిపింది. కొంతమంది తన కలర్ తక్కువ అని కూడా రిజెక్ట్ చేశారని చెప్పిందనమాట. నా పేరు వితికా, వినంగానే కాస్త డిఫరెంట్ గా ఉండడంతో అందరూ నన్ను నార్త్ అమ్మాయి అనుకుని ఆడిషన్స్ కి పిలిచేవాళ్ళు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఓ తెలుగు అమ్మాయినా అంటూ కాస్త చులకన చేసి మాట్లాడేవాళ్ళు. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు మా అమ్మతో కలిసి ఆడిషన్స్ ఇచ్చేందుకు వెళ్లాను. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను ఎంపిక కూడా చేశారు. అమ్మతో మాట్లాడాలి అంటూ కొంత సమయం తర్వాత నన్ను బయటికి పంపించారు. అమ్మాయికి సినిమాలో ఛాన్స్లు కావాలంటే నిర్మాతల సైడ్ నుంచి కమిట్మెంట్ విషయంలో చాలా ఒత్తిడి ఉంటుందని అన్నారు. దాని గురించి అమ్మకు తెలియకపోవడంతో పాపను పిలవండి అని చెప్పింది. దీంతో నేను కూడా అతడి ముందుకు వచ్చాను. కమిట్మెంట్ అంటున్నారు, ఏంటో తెలియడం లేదు, మాట్లాడు అని నాతో అమ్మ చెప్పింది. వారి ప్రపోజల్ కు నేను నో చెప్పేశాను. సార్, రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, ఛాన్స్ ఇవ్వండి అని కోరాను. కానీ ఇలాంటి కమిట్మెంట్ వంటి కండిషన్లు అస్సలు ఒప్పుకోనని చెప్పాను. అలా 16 ఏళ్ల వయసులోనే నేను ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నాను. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కష్టమని సినిమాల నుంచి తాను దూరమైనట్లు ఆమె పేర్కొందనమాట. కొంతకాలం తర్వాత యంగ్ హీరో వరుణ్ సందేశ్ ని ప్రేమించి 2016 ఆగస్టు 19న వితికా వివాహం చేసుకుంది. ప్రస్తుతం తను పూర్తిగా కుటుంబ బాధ్యతలతో లీడ్ చేస్తుందన్నమాట. సో దాంతో వితికా షేరు చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ గా మారిపోయింది.